ఇప్పుడు హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఇవాళనే ఒక రిపోర్ట్ ఏదో వచ్చింది, ఈ వారం 6 రోజులలో 25 హత్యలు జరిగినాయి తెలంగాణ వ్యాప్తంగా. రకరకాల అలజడి ఉన్నది, ఒక రకమైనటువంటి ఒక పోలీసు రాజ్యం నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ. ఈ లా అండ్ ఆర్డర్ కొంచెం అదుపు తప్పినట్టు ఇవాళ మీరు ఓయూలో చూడవచ్చు, లేకపోతే నార్మల్గా చూడవచ్చు. ఈ హోంశాఖ లేకుండా ఇలా పాలన కొనసాగించడం కరెక్ట్ అంటారు? తప్పు ముమ్మాటికి తప్పు. ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక మనిషి ఏం కోరుకుంటాడు? సేఫ్టీ కోరుకుంటాడు. ఫస్ట్ ఫుడ్ కోరుకుంటాడు, తర్వాత సేఫ్టీ కోరుకుంటాడు, తర్వాతనే మిగతా విషయాలు కోరుకుంటాడు. ఫస్ట్ ఫుడ్ దొరకాలనుకుంటాడు, ఫుడ్ అండ్ వాటర్, షెల్టర్. తర్వాత రెండవది సేఫ్టీ కోరుకుంటాడు మనిషి. నేను సురక్షితంగా ఉండాలి, నాకు చావు రాకూడదు అనుకుంటాడు. కానీ అలా తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45,000 మంది పోలీసులు రిక్రూట్ చేసిండు. మొదటి సంవత్సరంలోనే 700 కోట్ల బడ్జెట్ పెట్టి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టడం కాకుండా 6,000 ఇన్నోవా వెహికల్స్ పోలీసులకు ఇచ్చారు. 11 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టిండ్రు నేరాలు జరగకూడదని తెలంగాణలో. ఇవాళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు. అవును, మహిళా కానిస్టేబుల్ కాళేశ్వరం దగ్గర. ఇంకొక ఎక్స్ట్రీము, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీరాముల శ్రీని అనే ఒక ఎస్ఐ కానిస్టేబుల్, ఆధిపత్య వర్గాలకు చెందిన కానిస్టేబుల్స్, పొలిటీషియన్స్, సిఐ ర్యాగింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతుంటే ఆత్మహత్య చేసుకొని అశ్వరావుపేటలో డిఎస్పీకి పోయి చెప్తే ఏం లేదన్నమాట. ఎస్పీకి పోయి చెప్తే ఆయన ఎవరు నమ్మలేదు. చివరికి పాల్వంచలో గడ్డి మందు తాగిండు, మహబూబాద్లో వచ్చి పడిపోయాడు, చనిపోయాడు. రైట్. ఆ కుటుంబంలో ఆయన చావు తర్వాత వాళ్ళ అత్త కూడా మళ్ళీ చనిపోయింది. అంటే ఇంకా చెప్తాను మీకు, శ్రీధర్ రెడ్డి అని ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని కొల్లాపూర్లో హత్య చేసిండు. ఇంతవరకు నిందితుడు దొరకలే. నేను, కేటీఆర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి అందరం పోయినాం, గోల బాలరాజు, ఇంతవరకు నిందితుడు దొరకలేదు. రైట్. మక్తల్లో బ్రాడ్ డే లైట్లో వీడియోలు తీస్తుండగా గుద్పకట్టలతో ఒక వ్యక్తిని చంపేసి కౌన్సిలర్కి సంబంధించి. అవును, రైట్. అచ్చంపేటలో పోలీసులు ప్రేక్షపాత్ర వేస్తుంటే గుద్పకట్టలు తీసుకొచ్చి కొట్టేసిండ్రు. అంటే రాష్ట్రంలో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, డీజీపీ గారి దగ్గరికి మేమందరం పోయినాం. నేను, మర్రి జనార్దన్ రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి, గోల బాలరాజు, మేమందరం పోతే డీజీపీ గారు మేము తప్పకుండా చూస్తాం, మీకు తెలియదు ఏమన్నది ఏదైనా అన్నాడు. కానీ దాని తర్వాత కూడా నిందితుడు దొరకలే. అంటే నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉండి నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, అసలు ఏమైంది అని చెప్పి నిందితులను పట్టుకోలేని ఎస్ఐల మీద, సిఐల మీద యాక్షన్ తీసుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోలీసులు పనిచేస్తారు. మీరు అందరినీ ఎన్నికేసుకొస్తారు. ఇవాళ శ్రీధర్ రెడ్డి మర్డర్ జరిగింది, మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోలే. దళితుల మీద దాడులు జరిగినాయి, అక్కడ మీరు యాక్షన్ తీసుకోలే. ఒక వ్యక్తి నన్ను అందరూ ర్యాగింగ్ చేసిండని చెప్పేసి 7 పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసిన వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే. మక్తల్లో ఓపెన్గా ఇంత జరిగితే మేమందరం అడగంగా ఒక ఎస్ఐ మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే, బాధ్యత ఎవరి మీద బాధ్యత ఉన్నది, వాళ్ళు ఆ బాధ్యత నిర్వహించలేకపోతే వాళ్ళను అకౌంటబుల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో లేదు. కాబట్టి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. ఇవాళ ఏదో కొత్త డీజీపీ గారిని పెట్టిన చూడాలి మరి, ఆయన డీజీపీ గారికి ఎంత ఫ్రీడమ్ ఇస్తారు ఏందనేది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, మీకు గుండెలో ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి అని ఉంటే, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా బతకాలి అని ముఖ్యమంత్రికి ఉంటే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ఈ రాష్ట్రం ఏమన్నా కానీ ప్రజలంతా ఈ వీళ్ళు అబద్ధం. ముఖ్యమంత్రి గారు ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఈ ప్రజలకు అబద్ధాలే కావాలి, మోసమే చేయాలి, అప్పుడే వాళ్ళు మాకు ఓటేస్తారు, లేకపోతే వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, అవి అడుగుతున్నారు, ఇవి ఎన్ని అబద్ధ బామేలు ఇస్తే అంత బాగా ఓట్లు ఇస్తున్నారు, అందుకని ప్రజలకు అబద్ధాలే కావాలి, అందుకొరికి మేము అబద్ధాలు చెప్తున్నామన్న ముఖ్యమంత్రి. మరి ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మరి అలా ఒక రాజకీయ నాయకుడు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి నుంచి ఏ విధమైన డైరెక్షన్స్ పోతాయో నేనైతే మరి చెప్పలేకపోతున్నాను. సార్, అంటే ఇది డెడికేటెడ్గా హోంమంత్రి అనే సపరేట్గా ఒక మంత్రి లేకపోవడం వల్లనే జరుగుతుందా? అంటే ఫోకస్ ఉంటుంది. హోంమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉన్నంత మాత్రానే మొత్తం మారదు. కానీ హోంమంత్రి, ముఖ్యమంత్రి, ఇవి లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి సబ్జెక్ట్. హోంమంత్రి ఉన్నప్పటికీ కూడా లా అండ్ జనరల్ లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి సాధారణ పరిపాలనలో భాగం. శాంతి భద్రతలు అనేది ముఖ్యమంత్రి గారి బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఎన్నిసార్లు పోలీసు వ్యవస్థ మీద రివ్యూ చేసుకున్నారు? ఉదాహరణకు నిన్న
నిన్నగాక గత వారం తమిళనాడులో ఆమ్స్ట్రాంగ్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని సాయంత్రం 7 గంటలకు ఆయన ఇంటి ముందరనే ఘోరంగా హత్య చేశారు. మరుసటి రోజే తమిళనాడు ముఖ్యమంత్రి అందరు అధికారులు మార్చేసిండు. నిజమండి, మార్చేసి కొత్త అధికారులు అందరిని తీసుకొచ్చి వాళ్ళందరికీ మొత్తం కూడా మీరు ఇవన్నీ చేయాలని చెప్పేసిండ్రు. అంటే ఆ శ్రద్ధ ఉండాలి కదా. శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది, ఎందుకు స్థానిక ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, సిఐని కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే పెద్దకొత్తపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన 6 మందిని బొక్కలు కదన్నారు. వాళ్ళందరూ కూడా నాగర్ కర్నూలు హాస్పిటల్లో మొత్తం ఫ్రాక్చర్ అయి ఉన్నారు. మరి అక్కడ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు. తర్వాత అచ్చంపేటలో ఓపెన్గా గుత్పగడ్డలు తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కొడితే పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. కనీసం ఆ ఎస్ఐ సిఐల మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ముఖ్యమంత్రి. మరి ఎట్లా అవుతుంది అంటే ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? అందుకొరకు ముఖ్యమంత్రి అంటే ఏదో కేవలం ఒక 4 సూటిపోటి మాటలు అనడు, ఒక 4గురిని పట్టుకొని విమర్శించుడు, మీకు దమ్ముంటే మీరు దీక్షకు దిగుండి అప్పుడు చూస్తా అని చెప్పడం, అది ఆ చదనంగం ఎక్స్పెక్ట్ చేయరు. అంత చీప్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ముఖ్యమంత్రి అంటే యూ షుడ్ గ్రో బియాండ్ పాలిటిక్స్ అయిపోయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇప్పుడు పాలిటిక్స్ పక్క పెట్టు. అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా గాడిన పెట్టాలి, ప్రజలకు వాళ్ళకి కావాల్సిన కనీస రక్షణ ఏ విధంగా కల్పించాలి, నువ్వు హామీలు ఇచ్చినావు కదా ఆ హామీలను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, వాటి మీద మాట్లాడు. ప్రతిపక్షంగా మా పని ఎప్పుడు మేము చేస్తూనే ఉంటాం. ఎస్, ప్రతిపక్షం ఉన్నదే అందుకోరు ప్రజాస్వామ్యంలో. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే మరి నిరంకుశం అవుతుందిగా. సార్ మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సైబర్ క్రైమ్ అని చెప్పేసి కొత్తగా అప్పటికి లేని దాన్ని విజనరీగా ఆలోచించి సైబరాబాద్ అండ్ హైదరాబాద్లో సైబర్ క్రైమ్ స్టేషన్స్ చేసినారు కదా. ఇప్పుడు రోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కూడా సైబర్ క్రైమ్కి గురై డబ్బులు నష్టపోతా ఉన్నారు, అమాయకులు నష్టపోతా ఉన్నారు. అంటే దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అదొక క్యాంపెయిన్ లాగా జరగాలండి. అంటే పోలీస్ వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో సిటిజన్స్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అన్ని చోట్ల పోలీసులు అనే వాళ్ళు సర్వాంతర్యాములు కాదు. 80% మంది ప్రజలు పోలీసులు అవసరం లేకుండానే బతుకుతుంటారు సమాజంలో. కానీ ఇప్పుడు మనం ఉంటున్న హైపర్ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్ సోషల్ మీడియా, తర్వాత హైపర్ గ్యాడ్జెట్స్, ప్రతి చోట కూడా ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్న ఈ రోజుల్లో, తర్వాత ప్రతి స్మార్ట్ ఫోన్కి కూడా డేటా ఆల్మోస్ట్ ఫ్రీగా వస్తున్న ఈ రోజుల లోపల మన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. సో సైబర్ క్రైమ్ అనేది నిజంగా రాబోయే రోజుల్లో, సైబర్ క్రైమే కాదు, రాబోయే రోజుల్లో పేడోఫైల్స్ అంటే అమ్మాయిలను కానీ చిన్నపిల్లలు కానీ వేధించి వాళ్ళను ఘోరమైన లైంగిక దాడులకు గురి చేసే కార్యక్రమాలు కూడా రాబోయే రోజులు ఇంకెక్కువ అవబోతున్నాయి. సో వీటన్నిటి కూడా సిటిజన్స్ కూడా అంతే ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అదేవిధంగా డ్రగ్స్ కూడా హ్యూజ్ ప్రాబ్లం ఇన్ తెలంగాణలో. ఇప్పుడు మనం ఇట్లనే కామ్గా ఉంటే మాత్రం తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి పంజాబ్ని ఎట్లయితే కబలించిందో తెలంగాణ కూడా ఎట్లా కబలిస్తుంది. ఇలా గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఒరిస్సా తూర్పు కనుమల నుంచి కంటిన్యూస్గా గంజాయి టోటల్ ఇప్పుడు గ్రామాన విస్తరించింది.